స్పష్టంగా ఇలా అన్నాడు, ప్రియమైన సోదరా, దేవుని దుకాణములో మేము పండ్లని ఇవ్వము, మేము విత్తనాలే ఇస్తాం. ఇప్పుడు వాటిని విశ్వాసము, ఓర్పు మరియు విధేయతతో నాటడం మీ చేతిలో ఉంది. పండ్లు వాటి సమయము వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి. ఇందులో ఉన్న నీతి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, చాలామంది మనము సిద్ధముగా ఉన్న అద్భుతాలు, తక్షణమే సమాధానములు, పూర్తిగా దీవెనలు కోరుకుంటాం. కానీ విత్తడానికి ఇష్టపడం. మనం ప్రార్థించము, దేవుని వాక్యాన్ని వెతకము, విశ్వాసమని పెంచుకోము, విధేయత కలిగి పాటించము. అయినప్పటికీ గొప్ప పంటనే ఆశిస్తాము. బైబిల్లోని రోమిలికి రాసిన పత్రిక 14:12 ప్రకారంగా మనలో ప్రతివాడును తనను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలను అని ఉంటుంది. ప్రతి వ్యక్తి తను విత్తిన దానినే కోస్తాడు. మనము దయా, విశ్వాసము మరియు ప్రేమను విత్తితే దీవెనలు పొందుతాం. కానీ నిర్లక్ష్యము, గర్వము, కోపము, అసూయని విత్తితే వాటి పర్యవసానాలను కూడా అనుభవించవలసి ఉంటుంది. దేవుడు ఎప్పుడు విత్తనాలను ఇస్తాడు కానీ పండ్లను కాదు. మీ ఆత్మ అనే నేలని జాగ్రత్తగా చూసుకోండి. దానికి ప్రార్థనతో నీరు పోయండి, ప్రేమతో విత్తండి, దేవుని యొక్క వాక్యమనే కంచి వేసి ఉంచండి, నమ్మకంగా ఉండండి. ఆయన ఎప్పుడూ మర్చిపోయి విడిచిపెట్టే దేవుడు కాదు. తగిన సమయమందు నువ్వు వేసిన విత్తనములను, పంటని, ఆశీర్వాదములను కొయ్యడానికి దేవుడు అభివృద్ధినిస్తాడు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.